వెల్కమ్ టు కీ టాక్స్. రెండు ప్రాంతీయ పార్టీలతో జట్టుగట్టి ప్రభుత్వాన్ని నడిపే బీజేపీ అధికారాన్ని అందుకోవడానికి ఎలాంటి అడుగేస్తుంది? పెత్తనం చెలాయిస్తున్న ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడికి ఏజ్ మీద పడుతోంది. ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుడు బీజేపీ చెప్పు చేతల్లో ఉంటూ మీరు చెప్పినట్టు నడుస్తా ప్రాంతీయ మిత్రపక్షం అవకాశాలని డెంట చేసేందుకు సిద్ధం అని అంటున్న సమయంలో రాజకీయం ఎలా మారుతుంది డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బీజేపీ రాజకీయంలో మహా చాణక్యం ఉంటుంది. నచ్చినా నచ్చకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. మిత్రపక్షంగా ఉంటూ రాష్ట్రానికి సాయం చేస్తూ ఆల్ ఈజ్ వెల్ అనిపిస్తూనే బీజేపీ అనుసరించే వ్యూహాలు ప్రాంతీయ పార్టీల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పైగా అధికారాన్ని అనుభవిస్తున్న ప్రాంతీయ పార్టీ నాయకుడికి వయసు మీద పడినప్పుడు, వారసుడి సమర్థత మీద సందేహాలు ఉన్నప్పుడు ఇక ట్రిక్కీ సిచ్యువేషన్ ఉంటుంది. పైగా రెండవ ప్రాంతీయ పక్షం బీజేపీకి అనుకూలంగా ఉంటూ సహచర మేజర్ పార్ట్నర్ గా ఉన్న ప్రాంతీయ పక్షాన్ని దెబ్బకొట్టేందుకు రెడీ అయితే ఆ రాజకీయ మజానే వేరు. ఎస్, నేను చెప్తున్నది బీహార్ గురించే. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న బీహార్ లో 243 సీట్లున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల ముందు 70కి పైగా సీట్లున్న జేడీయూని మరో ప్రాంతీయ పక్షం ఎల్జేపీ వ్యూహాత్మకంగా 40s లోకి లాగేసింది. అంటే 30 సీట్లలో దెబ్బకొట్టింది. ఎల్జేపీకి ఉన్నది కాస్త అటు ఇటుగా 5 నుంచి 6% ఓటు బ్యాంక్ అయినా తక్కువలో తక్కువ 28 చోట్ల జేడీయూ అవకాశాలని గండికొట్టింది, ఓడించింది, 3వ స్థానానికి దిగజారిపోయేలాగా చేసింది. ఈసారి మరింత పట్టు బిగించేందుకు ఎల్జేపీ రెడీ అవుతున్నట్టు కనబడుతోంది. మిగతా భాగస్వామ్య పక్షాలతో కలిసి చిరాగ్ పాస్వాన్ వ్యూహరచన చేస్తూ ఉన్నారు. జతిన్ రామ్ మాంఝీ లాంటి వాళ్ళు నితీష్ పతనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎల్జేపీ మిగతా పార్టీలతో కలిసి జేడీయూ మీద ఇంటర్నల్ ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తోంది, దండయాత్ర చేస్తోంది. ఒక రకంగా ఇలాంటి పరిస్థితిని బీజేపీ ఎంజాయ్ చేస్తూ సైలెంట్ గా గమనిస్తోంది. ఎందుకంటే పాస్వాన్ బీజేపీ ఆడించే బొమ్మ. ఒక స్థాయికి మించి ఎల్జేపీ ఎదిగే అవకాశం లేదు, కొన్ని సెక్షన్స్ దాటిపోయేది లేదు. అసలు బీహార్ అభివృద్ధి విషయంలోనూ, పథకాల విషయంలోనూ, ప్రొజెక్షన్ విషయంలోనూ బ్యాక్ బోన్ గా ఉన్నది, అంతా నడిపిస్తున్నది బీజేపీనే. కానీ ముఖ్యమంత్రిగా మాత్రం నితీష్ కుమార్ ఉన్నారు. ఇలాంటి సమయంలో నితీష్ వర్సెస్ ఎల్జేపీగా జరుగుతున్న ఫైట్ అనేది ఎన్నికల సమయానికి బీజేపీకి అనుకూలంగా మారుతుందని ప్రధాన పక్షంగా బీజేపీ అవతరించేందుకు ఆల్రెడీ లైన్ క్లియర్ అయింది అని చెప్తున్నారు. అదే జరిగితే గనుక పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టుగా ప్రాంతీయ పార్టీల కొట్లాట మీద పూర్తిగా మూత పెట్టి రాష్ట్రాన్ని బీజేపీ చేతబట్టేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఒక ప్రాంతీయ పక్షానికి 5 నుంచి 6% ఓటు బ్యాంక్ ఉండటము, ఆ పార్టీ తలుచుకుంటే కనీసం 30-40 సీట్లలో మరో ప్రాంతీయ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉండటము, అయినా సరే ఈ పార్టీలన్నీ కలిసి ఉండక తప్పని పరిస్థితి ఉండటము, లాంటివన్నీ చూస్తే మనకి ఏదైనా గుర్తొస్తుందా? గుర్తొస్తే కనుక ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.